జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మా ప్రియతమ నాయకులు, ప్రజల హృదయాలను గెలుచుకున్న జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని అద్భుత విజయాలతో దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్న శుభ సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. చిత్రాడ పిఠాపురంలో జరుగు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి విచ్చేయిచున్న జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, అభిమానులకు మా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఇట్లు రెడ్డి అప్పలనాయుడు, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ రీజనల్ బోర్డు చైర్మన్, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి. వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ యొక్క యాక్టివిటీస్ మీద మనం ఇవాళ రివ్యూ కండక్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ టైంలో మీరు చేపట్టిపోయి చాలా యాక్షన్ ప్లాన్స్ వచ్చాయని చెప్తారు. అవన్నీ కూడా మేడం గారు దృష్టికి తీసుకురండి. మరి మీటింగ్ ని మేడం గారిని కండక్ట్ చేస్తున్నాం. అధికారులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనకి హాస్టల్స్ లేదా చాలా మంది వెనుకబడిన ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది చదువుతూ ఉంటారు. గతంలో చూస్తే హాస్టల్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా మంచి మంచి జాబుల్లో, పదవుల్లో కూడా ఉండి చక్కగా చదువుకుని మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. హాస్టల్లో చదువుకుంటే ఇంత భవిష్యత్తు ఉంటుందని మనం రాబోయే తరాలకు కూడా మనం ఏ రోజు హాస్టల్ నడిపించాలి. ఏలూరులో 27 బాయ్స్ హాస్టల్స్, గర్ల్స్ హాస్టల్స్ 32, మొత్తం 59 హాస్టల్స్ ఉన్నాయి మేడం. అందులో గవర్నమెంట్ బిల్డింగ్స్లో 54, ప్రైవేట్ బిల్డింగ్స్లో 5 ఉన్నాయి. మొత్తం 4500 మంది స్టూడెంట్స్ ఇక్కడ అకామిడేషన్ పొందుతూ ఉన్నారు హాస్టల్స్. మనకు గవర్నమెంట్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేసింది ఈ సంవత్సరం. కొత్త గవర్నమెంట్ బెడ్షీట్స్, కార్పెట్స్, టవల్స్, నోట్బుక్స్, స్టేషనరీ ఐటమ్స్, స్పోర్ట్స్ మెటీరియల్ పిల్లలకు ఇవ్వడం జరిగింది మేడం. అలాగే హెల్త్ చెకప్స్ మనం ఎవరీ 15 days ఒకసారి హెల్త్ చెకప్స్ చేస్తున్నాం మేడం. అట్లాగే రిపేర్స్ కింద హాస్టల్స్ మనకు 5,72,00,000 ఇవ్వడం జరిగింది మేడం. ఆ రిపేర్స్ కలెక్టర్ గారు 5 ఏజెన్సీలు కేటాయించి రిపేర్స్ ప్యాకప్ చేయమని చెప్పారు మేడం. రిపోర్ట్స్ ఇప్పుడు మేము ఇన్స్ట్రక్షన్స్ 10 days ఒకసారి వెళ్తున్నాం మేడం. హాస్టల్ 10 days మేమే ఫుడ్, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చదువుకోవాలంటే వాళ్ళు హెల్తీగా ఉంటేనే చదువుకోవాలి. మేము కూడా ఫుడ్ తింటున్నాం మేడం. హాస్టల్స్ వారానికి ఒకసారి మేము అదే డిన్నర్ చేస్తాం. పిల్లలకు ప్రతి హాస్టల్ ఇన్స్పెక్షన్స్ చేస్తాం మేడం. రికార్డ్స్ వెరిఫై చేయడం దగ్గర నుంచి, స్టాక్స్ వెరిఫై చేయడం దగ్గర నుంచి, రిపోర్ట్స్ కూడా అంతేకాకుండా డిగ్రీ లెవెల్లో చదివేటువంటి విద్యార్థులందరికీ కూడా అంటే ప్రొఫెషనల్ కోర్సెస్ కానివ్వండి, పీజీ కోర్సెస్ కానివ్వండి, ఆ చదివే విద్యార్థులకు అందరికీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్, ఫీ రీఇంబర్స్మెంట్స్ శాంక్షన్ చేయడం జరుగుతుంది మేడం. ఇవన్నీ కూడా మనకు నోడల్ డిపార్ట్మెంట్ కింద సోషల్ పిల్లలు ఈ సంవత్సరం మనకు 100% రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అట్లాగే ఫీ రీఇంబర్స్మెంట్ విషయానికి వస్తే మేడం, మనం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు వాళ్ళందరికీ కూడా నోడల్ ఏజెన్సీ కింద పిల్లలకి చేయగలం రాకుంటే బెడ్షీట్స్, కార్పెట్స్ అన్ని సప్లై చేసేసాము. ఇప్పుడు మాకైతే గవర్నమెంట్ బిల్డింగ్ అందరికీ పవర్ సప్లై లేకుండా ఇన్వర్టర్స్ వచ్చాయి మేడం. ఇన్వర్టర్స్ కూడా మాకు అక్కడ డైరెక్ట్గా సప్లై ఇచ్చారు. అలాగే ఆర్టీఎఫ్ అనేది ట్యూషన్ ఫీజు కానీ, ఈ స్కాలర్షిప్ కానీ, విదేశీ విద్య విధానం డీడీ గారు చెప్పినట్టు వార్డు ఆఫీసర్ సారీ మాకు వాళ్ళ ద్వారా అన్ని చేసి మేము సపరేట్గా పెట్టుకుని చేస్తున్నాం మేడం. అలాగే మాకు కూడా మైనస్ ప్లేసెస్ కోసం ఒక్కొక్క హాస్టల్కి 1,50,000 చొప్పున వచ్చింది మేడం. 5 హాస్టల్కి మాకు వచ్చాయి. అది కూడా నేను వాళ్ళకి ఇక్కడ మున్సిపాలిటీలో ఉన్న మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు. కె హర్ష సాయి ప్రణవ్ 720 మార్కులకు గాను 705 మార్కులు. కె లక్ష్మీ సాయి లాలస 720 మార్కులకు గాను 610 మార్కులు. బి షణ్ముఖి 720 మార్కులకు గాను 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్
ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. NRI జూనియర్ కాలేజ్, NR పేట, ఏలూరు.